డీర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఏ ట్రేడర్ బాట్ సైకిల్స్ ఫర్ ఏ సమ్ ఆఫ్ 7,800. He sold one at 9% loss, another at 4% profit. So later he found that both the cycles selling price is same. Then what is the cost price what he sold for loss? అంటే నష్టానికి అమ్మినటువంటి సైకిల్ యొక్క కొన్న విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైసెస్ ఈక్వల్. SP1 ఈజ్ ఈక్వల్ టు SP2. అమ్మిన వేల 1 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల 2. సో మొదటి దాన్ని 4% లాభంతో అమ్ముతున్నాడు. సో 4% ప్రాఫిట్ అంటే ఎలా రాస్తాం దాన్ని? 104% రాస్తాం. 104% ఆఫ్ CP1. రెండో దాన్ని 9% నష్టంతో అమ్ముతున్నాడు. 9% నష్టం అంటే 91% ఆఫ్ CP2. సో మనల్ని అడిగింది నష్టానికి అమ్మిందే, ఎస్ CP2 అడుగుతున్నాడు. సో 13 టేబుల్లో 13 8 సార్స్ 13 7 సార్స్ అంటే CP1/CP2 ఈజ్ ఈక్వల్ టు, సో మీరు జాగ్రత్తగా చూస్తే 7/8. 7/8 మొత్తం ఎన్ని పార్ట్స్ కన్నా 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ ఇది నథింగ్ బట్ 7,800. సో 15 5 సార్స్ 15 2 సార్స్ ఎగ్జాక్ట్గా 520 టైమ్స్ పోతుంది. 8 into 520 మనకు కావాల్సిన CP2. 500 times 4,000, 820 times 160. So your answer is what? 4,160. Thank you all of you.